పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అనే మాటలను తన విజయానికి బాటలుగా మలుచుకున్నాడు ఈ యువకుడు. తనను పోలీస్గా చూడాలనే తల్లిదండ్రుల కలను నిజం చేసేందుకు అహోరాత్రులు శ్రమించాడు. తన ప్రయాణంలో ఎన్నో అపజయాలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. గెలుపును దక్కించుకునే వరకు పరుగాపలేదు. పడ్డాడు, లేచాడు, చివరికి సాధించాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం బొబ్బెల్లపాడు గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు బిట్టు నరేష్. వ్యవసాయ కుటుంబానికి చెందిన నరేష్కు చిన్నతనం నుండి పోలీస్ కావాలనే కోరిక బలంగా ఉండేది. దీనికి తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహం కూడా తోడైంది. 2022లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నరేష్ అదే సమయంలో విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కు అప్లై చేసుకున్నాడు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినప్పటికీ ఆ నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇంటికి దూరంగా ఉంటూనే కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. వైఫల్యాలు ఎదురైనా వాటి నుండి పాఠాలు నేర్చుకుంటూ నడక సాగించాడు. ఆ నడకలోనే ఒక నమ్మకాన్ని పొందాడు. మా తల్లిదండ్రులు గత 40 ఏళ్ళ కింద నుంచి వ్యవసాయం నుంచి ఆధారపడిన కుటుంబం అండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా పోలీసు వృత్తిలోకి రావాలని ఎంతో నాకు ప్యాషన్గా ఉండేదండి. ఎంతో పట్ల రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయాలని ఈ వృత్తి ద్వారా నేను ఎంచుకున్నాను ఈ వృత్తిని. మా తాతయ్య గారు యాంబిషను నాకు చిన్నప్పటి నుంచి కూడా పోలీసు వృత్తిలోకి వెళ్ళాలని ప్రోత్సహించేవాళ్ళు. అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా నువ్వు పోలీసు వృత్తిలోకి వెళ్ళాలని నా యాంబిషన్ని వాళ్ళకి తగ్గట్టుగా ప్రోత్సహించి నన్ను ఈ స్థితిలోనే నన్ను నిలబెట్టారు సార్. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్లీ పట్టాలెక్కిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందాడు. ఏదైతే 2022లో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ 6100 కానిస్టేబుల్ని అప్పటి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల 2024లో నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో మాకు హామీ ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకల్లా 6 నెలల్లోనే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మాట నిలబెట్టుకొని 6100 మంది కానిస్టేబుల్ ఈవెంట్స్ని కండక్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా సీఎం గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారికి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తమలా తమ పిల్లలు చదువుకు దూరం కాకూడదని కాయకష్టం చేసి పెంచిన తల్లిదండ్రులకు తన విజయాన్ని కానుకగా ఇచ్చాడు నరేష్. నా పేరు బిట్టి వెంకటేశ్వరులండి. 40 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం. కట్టపడ్డం, కూలీ పోయి చేసాం, చాకరీ చేసి తిప్పలు పడి చదివించామండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ధన్యవాదాలండి చంద్రబాబు నాయుడు గారికి. మా బాబుకి ఉద్యోగం వచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ జాబు తీసినందుకు, ఉద్యోగాలు తీసినందుకు మా కుటుంబ తరపున అందరం ధన్యవాదాలండి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలనే తన కలను ఎంతో కష్టంతో, శ్రమతో సాకారం చేసుకున్న బిట్టు నరేష్కు ఆల్ ది బెస్ట్.